నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. మరి నిన్న కనిపించలేదేమో. డాడీకెళ్ళే 4 పెట్టలు పట్టుకొచ్చా. అత్తది కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత్త. పోదులకేం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఇప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, అబ్బో హైదరాబాద్ బిర్యానీ, అమ్మో చెన్నై సాంబార్, ఆహా. 4 ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. సంగతి ఏంటి? వేడి సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంట్ ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. 40,000 ఇస్తా అత్త. నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? ఎలాహ? థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు, దొంగ వేధమని. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? నమ్మో. ఇంకా నమ్మడానికి ఏముందిలే. 3 పాడు చేయకే. ఇందా ఇది పెట్టుకో, మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా? ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంచ్మెంట్ అయిపోయావు. వస్తా. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి. 2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశాననే? భలేవారు సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. సార్ కానీ నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు ఏం పేరు? విష్ణు సార్. విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి, అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగండం 100 ఏళ్ళ ఆయుసు. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. You are Vishnu, Ukra Narasimha garu candidate. Yes sir. Gold medalist. Yes sir. Already you are appointed as accounts officer. Oh. Congratulations. థ్యాంక్ యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. ఓహో, కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. ఈ సంవత్సరంలోనే కాదు, ఈ జన్మలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది. కానీ నిజం ఏంటో మనకి తెలుసు.
పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకేం తెలుస్తాయి? అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? 1/2 కిలో హల్వా. చచ్చే, 1/2 కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. అన్ని కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్. వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. పుచ్చి బతవా. ఉల్లిపాయలు కేజీ ఎంత? ఇలా 5 రూపాయలమ్మా. హాయ్, హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. ఏంటి గువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు? గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటుంది. బాబుకి ఆ. నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి? అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని. చాలు, ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టి ఎదిగాను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోరా. నువ్వెంత మంచిదానివే అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. పిచ్చి నా పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళటానికి టికెట్లు. మధ్యలో ఫిట్టింగ్ పెట్టి నెలను పోనీ అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఇదేమన్నా కార్తీక మాసం నోమా? మీరుండండి అత్తయ్య. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఆ, పదండి బార్కా హనీమూన్ కి. కోటం ఏంటి నీ ప్లాను? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బ్రూడింగ్ చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా? నీకు ముందే చెప్పాను హనీమూన్ లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్లాల్సిందే. ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మాకు కరెంట్ లేకపోవడం ఏంటి? జనరేటర్ ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, ఒంట్లో. నా ఒంట్లో కరెంట్ లేకపోవడం ఏంటి? పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాకులెట్టిందో నీకు తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ పద.